సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిభ గల యువ క్రికెటర్లను గుర్తించి వారిని జాతీయ స్థాయిలోనూ ఐపీఎల్ లోనూ ఆడేలా చేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ శనివారం నాడు జరిగింది. 2025 నుంచి 2028 సంవత్సరం వరకు వీరి పదవీ కాలం ఉంటుంది. ఈ మీటింగ్ లో ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యదర్శిగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 34 మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక అయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏసీఏ అధ్యక్షుడిగా గెలిచిన కేశినేని శివనాథ్ కి ధృవపత్రాన్ని అందజేశారు. తమపై ఉంచిన నమ్మకాన్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి, స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కేశినేని చిన్ని చెప్పారు. ఏపీలోని క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడే విధంగా తీర్చిదిద్దుతామని, అందుకు కావలసిన సపోర్టింగ్ స్టాఫ్, కోచ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వైజాగ్ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 చాలా విజయవంతంగా జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ తో పాటు ఎలక్షన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, మిగతా పదవులన్నిటికీ ఇవాళ ఎన్నికలు జరిగినాయి. అందరూ కూడా నన్ను కానీ, సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ అందరం కూడా ఇవాళ యునానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నిటికీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, ముఖ్యంగా మా విష్ణుకుమార్ రాజు గారికి, చైర్మన్గా చేసిన మాథ్యూ ఫెదరర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 2025-2028కి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అన్ని ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకోబడ్డాయి. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం, ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, అలాగే కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విపులమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఒక శుభదినం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల టెన్యూర్ కి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అత్యంత ఉన్నతమైన పదవులు అంటే పార్లమెంటు, ఒకరు లోక్సభ, రెండో వారు రాజ్యసభ. లోక్సభ నుంచి ప్రాతినిధ్యము, విజయవాడ నుంచి ప్రాతినిధ్యము లోక్సభకి వహిస్తున్న కేశినేని చిన్ని గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభకి మన సానా సతీష్ బాబు గారు, వారు సెక్రటరీ గాను, అట్లాగే గౌరవ ఎంపీ గారేమో ప్రెసిడెంట్ గాను, అట్లాగే ఎంతో క్రికెట్ మీద అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి, అట్లాగే ఎంతో ఏదైతే టెక్నికల్ గానే కాకపోయినా ఫైనాన్షియల్ ప్రతిదానికి ఇంపార్టెన్స్, ఫైనాన్స్ ని కంట్రోల్ చేసి ఫైనాన్స్ ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో మంచి పేరున్న శ్రీనివాస్ గారు, అట్లాగే దంతు విష్ణు గారు ఈ యొక్క మంచి ఎపెక్స్ టీము ఎన్నుకోవటము అందరికీ కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ క్లబ్స్ కి అందరికీ కూడా శుభపరిణామం. అట్లాగే ఏదైతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లో ఏదైనా క్రికెట్ రన్ చేయాలంటే ఎప్పుడు కూడా నిధుల కొరతతోటి ఉండేది, చాలని జీతాలతోటి ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అట్లాగే సానా సతీష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు డెసిషన్ తీసుకుని 20 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు. డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ అందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరము. దాని వలన క్రికెట్ కి ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్రీడాకారుల్ని తీసుకుని రావడానికి కారణమైంది. అట్లాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ కూడా దేశంలోనే ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన అసోసియేషన్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుని వస్తారు. అత్యున్నతమైన స్టేట్ అసోసియేషన్ గా తీసుకుని వస్తారని చెప్పి మా యొక్క పూర్తి అభిప్రాయము. అందరూ కూడా ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకున్న ప్రతి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అట్లాగే ఫుల్ మెంబర్ క్లబ్స్, ఇంకా మిగిలిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ క్రికెట్ అభివృద్ధి గురించే పాటుపడుతున్నారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్ర ప్రీమియం లీగ్ ఎప్పుడు చిన్న కిల్లి బడ్డీలో వ్యాపారం చేసుకునే వాళ్ళ పిల్లలకి కూడా ఈరోజు వేలాది రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది ఏపీఎల్ మలానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు కంగ్రాచులేట్ ది న్యూలీ ఫార్మ్డ్ ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ ఫర్ దేర్ డెడికేషన్ టువర్డ్స్ ద క్రికెట్. వారు పార్లమెంట్ లోని బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎవరు ఇండివిజువల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా క్రికెట్ పైన పూర్తిగా వారు టైం స్పెండ్ చేసి ఎంతో మంది క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి దోహదపడిన ఎంపీ గారికి, అలాగే ప్రెసిడెంట్ అయిన ఎంపీ గారికి, సెక్రటరీ గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.